హలో హాయ్ అండి. ఇప్పుడు ఆధార్ ఎగ్నెస్ట్గా గవర్నమెంట్ బెనిఫిట్స్ కోసం మాట్లాడదాం. మీకు తెలిస్తే వినండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ముందుగా షేర్ చేయండి, తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అయితే ఇప్పుడు సిస్టమ్ చాలా అప్డేట్ అయిపోయిందండి. చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉంది. ఒక బెనిఫిట్ మనకి ఇచ్చేటప్పుడు ఆధార్ లింక్ ద్వారా మనకు బెనిఫిట్ వస్తుంది. అంటే అమ్మఒడి కానీ, తర్వాత ఈ ఫంక్షన్స్ కానీ, ఏమైనా గవర్నమెంట్ వైట్ కార్డ్ కానీ, ఇలాంటివన్నీ ఆధార్ ఎగ్నెస్ట్గానే మన ఇన్కమ్స్ని చెప్పేస్తుంది అనమాట. చాలామంది పెద్దవాళ్ళు అనుకుంటుంటారు, నేను కూడా విన్నాను, పక్కన వాళ్ళతో మా అమ్మగారితో మాట్లాడుతూ ఉంటారు. అమ్మ, మొన్నటి వరకు ఫంక్షన్ వచ్చేది, ఈ చంద్రబాబు నాయుడు ఎక్కాడు, నా ఫంక్షన్ కట్టేస్తాడు, వైఎస్ఆర్ బాబు ఉన్నప్పుడే బాగుండేది, మన జగన్ బాబు ఉన్నప్పుడే బాగుండేది అని అనుకుంటారు. కానీ జరిగిన వాస్తవం ఏంటంటే, ఒక పెద్ద ఆవిడ ఉందనుకోండి, ఆవిడ పేరు మీదే ఉంటుంది ఆ ఇల్లు. సో ఆ పిల్లలు అందరూ అందరూ ఆ ఇల్లంతా వాడుతూ ఉంటారు. వాడిన తర్వాత అక్కడ కరెంట్ బిల్లు ఈ సమ్మర్లో 3,000 వస్తుంది. అది ఓవరాల్గా 2,000 నుంచి 3,000 కంటిన్యూస్గా డ్రాగ్ అయిందనుకో, అది ఆటోమేటిక్గా సచివాలయం, అంటే సచివాలయం మీన్స్ హబ్, విజయవాడలో ఉన్న హబ్లో ఆటోమేటిక్ సిస్టమ్ కట్టేసేస్తుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు నిన్ను ఒక్కనే పాయింట్అవుట్ చేయడు. అంటే ఏ సీఎం అయినా సరే, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు లేదా జగన్ అని అవ్వచ్చు, పాయింట్అవుట్ చేయరు. సిస్టమ్ తన పని చేసుకెళ్ళిపోతుంది. ఓకే. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఓవర్లో మీకు తెలియదు ఇందువల్ల కట్ అయింది అనేది. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, ఇంట్లో గోల్డ్ తీసుకెళ్ళి మార్చి ఒక 10 లక్షలు 5 లక్షలు వాల్యూ చేసే బంగారాన్ని మార్చుకొని కొంతమంది చేస్తారు. ఏం చేస్తారు, వాళ్ళ అమ్మ పేరు మీదో నాన్న పేరు మీదో ఆధార్ ఇచ్చేసి చేసేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ సచివాలయంలో అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కట్ అయిపోతుంది. మీకు ఎక్కడ కట్ అయింది మీకు తెలియదు. ఇంకొకరు ఏం చేస్తారంటే, కార్లు ట్యాక్సీలో తిప్పుదామని వాళ్ళ అమ్మ పేరు మీద వాడుకోనో, లేకపోతే నాన్న పేరు మీద ఆధార్ పెట్టుకుని వాడతారు. వాడేటప్పటికి సిస్టమ్ ఆల్రెడీకి మళ్ళీ తెలుస్తుంది, కట్ చేసేస్తుంది. సో ఎన్నాళ్ళ రోజులు కాదు ఇవి, ఇటు ఆటోమేటిక్గా అయిపోతాయి అనుకుంటే అవ్వదు. సిస్టమ్ ఎవ్రీథింగ్ అది మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. మన ప్రతి దానికి ఆధార్ కావాలి. ప్రతి స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఏది చేయాలన్నా ఆధార్ చేయవలసిందే. సో నువ్వు వేలు పెట్టంగానే నువ్వెవరివో, నువ్వు బతుకున్నావో చచ్చిపోయావో, లేకపోతే ఏంటో, నీ ఆస్తేతో నీ అంతస్తేతో, నువ్వు ఎక్కడ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయో, నీకు ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయో, ఎక్కడ కారు కొన్నావో, అది నీది కాకపోవచ్చు, బట్ నువ్వు కార్డు ఇచ్చావు అంటే నీకే అదే అప్లిబుల్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా మడియారు పెద్దలు, మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ బెనిఫిట్స్ తీసుకుంటే మీ ఆధార్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడైనా మీరు ఎవరికైనా హెల్ప్ చేసినట్టయితే కొంతమందికి ఇస్తారు వెహికల్స్ ఫైనాన్స్లో తీసుకునేటప్పుడు. సో అల్టిమేట్గా మీరే లాస్ అవుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసుకోండి. బాయ్.